చెర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. చెర్లపల్లి ఘటకేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఇవాళ తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చేసుకున్నారు. మృతులను బోడుపల్ హరితహారం కాలనీకి చెందిన విజయశాంతిరెడ్డి, విశాల్ రెడ్డి, చైతన్యరెడ్డిగా గుర్తించారు. మృతుల వద్ద ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. విజయశాంతిరెడ్డి భర్త కొన్నాళ్లుగా దుబాయ్లో ఉండగా ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. ఎలాంటి ఆర్థిక కారణాలతో వాళ్లు బలవన్మరణం చెందలేదనేది తెలుస్తోంది. అయితే వారి మరణాలకు కారణం ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా తల్లి కింద 15 మంది పనిచేస్తారా మా టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్. అమ్మా పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి వర్క్ లేదు. అసలు వాళ్ళు కొట్లాడుకోరు, అస్సలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు. ఇంట్లో ఏది లేదు, అసలు ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు, ఏం నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కింద 15 మంది పనిచేస్తారా మా టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్. అమ్మా ఎక్కడ పనిచేస్తాము? రియల్ పేస్ వైటెక్ సిటీ ఆఫీస్ కూడా నన్ను తీసుకుపోయి జీవించింది. పిల్లలు ఏం చదువుకుంటారు? పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మ పిల్ల బాగా చదువుతుంది, మంచి వర్క్ లేదు. అసలు వాళ్ళు కొట్లాడుకోరు, అసలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు. ఇంట్లో ఏది లేదు, అసలు ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయింది అస్సలు లేదండి. ఎవరి మీద లేదు. పండక్కి వాళ్ళ అత్తమామని కూడా రమ్మన్నది. రమ్మని పండక్కి రమ్మంటే వాళ్ళు రేపు వస్తామన్నారు. పిల్లగాడు మాట్లాడిండు, మా అమ్మాయి మాట్లాడింది, నేను మాట్లాడినా. మీరు రాకంటే నేను అప్పలు చేస్తాను, నేను వస్తాను. ఆమె దగ్గర ఉంటా, చెంగిచెల్లెల్లే ఉంటాను. చెంగిచెల్లెల్లే ఉంటా. ఎప్పుడు జరిగింది? ఏం తెలియదండి, ఏం తెలియదు మాకు. 9 అట్లా కాల్ వస్తే గుళ్ళో ఉన్నాను, కాల్ వచ్చింది. అసలు నేనే షాక్ అయిపోయా. పిల్లల్ని తీసుకొని అలా చనిపోయింది అని అంటే మేమే నమ్మలేదు. అది ఆర్థిక పరిస్థితులే అస్సలే లేవు. అది 75,000 లక్ష రూపాయలు జాబ్ చేస్తుంది. ఒక టీమ్ లీడర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంటూ అదేం లేదు. మా మరిది కూడా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు, బాగానే సంపాదించున్నాడు. నేను ఊర్లో కలిసామండి ఒక 3 months క్రితం. మా పిన్ని అయితే 1.5 month కింద కలిసింది. అందరు బాగున్నారంటే అందరు బాగున్నారు అన్నది. అది కలవలేదు. ఇంకా అప్పటి నుంచి ఏం మాట్లాడము, మేము కూడా ఎక్కువ ఏం మాట్లాడుకోము. చెన్నగిచెర్లలో బీబీనగర్ లో ఉంటారు ఎక్కువ. వీళ్ళు అయితే ప్రాపర్ వచ్చి బీబీనగర్. మా చెల్లెలు వచ్చి ఇక్కడే ఉప్పల్ దగ్గర ఉండేది. తన పెళ్లి కాకముందు నుంచి ఉంటుంది. తన పెళ్లి కాకముందు నుంచి, అప్పుడు ఎన్నేళ్ల ముందే వెళ్ళాడో తెలియదు కానీ పెళ్లి కాకముందు నుంచి దుబాయ్ లోనే ఉన్నాడు. ఎవరు ఆ విషయాలు మాకు తెలియదండి. ఆయన ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏంటి సంగతి అనేది నేను ఎప్పుడు సంసారం గురించి అడగం. బాగున్నారా, బాగున్నాం, అంతే. అంతవరకే ఉండాలి. ఏదైనా సరే మనం లోపల దాకా వెళ్ళం కదా. మార్నింగ్ తెలిసింది. అంటే మామూలుగా అందరికీ ఉంటాయి కదా నంబర్లతో. స్టేటస్ చూసింది 3 గంటలకు చూసింది. మీ స్టేటస్ పెట్టినది
ఫంక్షన్కి వెళ్ళామా చూసింది అంతే. చాలా డేరే కానీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేసుకుందో తెలియదు. ఆమె ఎక్కడ పని చేస్తుంది? తెలియదు, జాబ్ తెలియదు నాకు. అంటే మీకు ఆమెకు రిలేషన్? మేము డిపోలు ఉంటాము, చెన్నచెర్ల శాంతి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు? హాస్టల్లో చదువుతారు. హాస్టల్లో. ఈ మొక్కమనే ఉంటుంది ఇంట్లో? ఆంటీ ఉంటుంది. ఎక్కువ జాబ్ చేస్తారు కాబట్టి మాకు ఎక్కువ ఏం తెలియదు. పిల్లలు హాస్టల్ ఉంటారు, తల్లి కూతురు ఇంట్లో ఉంటారు. అత్తమామలు ఉండరా?